బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి 1 గంట వరకు హైడ్రా కూల్చివేతలు చేశారు. నిన్న ఉదయం ప్రారంభమైన కూల్చివేత ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు 17 గంటల పాటు శ్రమించి 3 భారీ భవనాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ భూమి 164 సర్వే నెంబర్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్మెంట్లను కూల్చి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ మండలం పటేల్గూడలో అక్రమంగా నిర్మించిన 16 విల్లాలను హైడ్రా కూల్చేసింది. కూల్చివేతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. దాదాపు రాత్రి 1 గంట వరకు అయితే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని బిల్డింగ్స్ ని కూల్చివేసింది దుర్గారెడ్డి? ప్రసన్న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, అదేవిధంగా పటేల్గూడ పరిధిలో మాత్రము 17 విల్లాలు కూల్చివేసింది. అదే దాంతో పాటు 5 షాపింగ్ కాంప్లెక్స్లు, తర్వాత ఒకటి హాస్పిటల్, ఒకటి భారీ అపార్ట్మెంట్లు, అంటే దాదాపు 17 గంటలు శ్రమించి హైడ్రా వాళ్ళ బృందం అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు కానీ ఎటువంటి జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకొని చెప్పి అక్కడ కూల్చివేత చేపట్టింది. దీంతో పాటు ఈ రోజు కూడా కొంత కూల్చివేత కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ మాత్రం 12 సర్వే నెంబర్, అదేవిధంగా 164 సర్వే నెంబర్లకు కూడా భారీ భవనాలు కూల్చేసి కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు పరిణిలో తీసుకోలేదు. కొంతమంది వేరే ఇతరులు కొనుగోలు చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. గతంలో వీళ్ళందరికీ నోటీసులు అందజేసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వచ్చి పర్మిషన్లు ఉన్నాయి, హైకోర్టు స్టే ఉందని చెప్పి కొన్ని నిబంధనలు మీరు బేఖాతరు చేస్తున్నారని చెప్పి రెవెన్యూ అధికారులను, ఇటు హైడ్రా అధికారులను కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడికి పోలీసులు కూడా భారీగా చేరుకొని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ కూల్చివేత అయితే అర్ధరాత్రి వరకు కొనసాగినాయని చెప్పవచ్చు ప్రశ్న. దాంతో పాటు ఈ రోజు కూడా కొన్ని చెరువులు, కుంటలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూడా కూల్చివేయాలని చెప్పి కూడా హైడ్రా కొంతమందికి నోటీసులు ఇచ్చినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఈ రోజు కానీ లేదా మరి రేపు కానీ కొంత సంగారెడ్డి జిల్లాలో కూడా కూల్చివేత కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రసన్న. దాంతో పాటు ఇక్కడైతే మన అమీన్పూర్, ఇక్కడ పడంచెరు, సాకి చెరువు కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ విల్లాలు ఉన్నాయి. వాటికి కూడా కొంత నోటీసులు ఇచ్చినట్లు కొంత సమాచారం వస్తుంది. వాటిని కూడా కూల్చివేసే దిశగా ఈ హైడ్రా బృందము మాత్రం ప్రయత్నాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.